త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం వల్ల వేస్తుంటారు. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరుని సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమనం ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారానే దర్శనానికి వెళతారు. కానీ ఈ దేవాలయం రాక్షస ఆగమనం ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది. ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్లేందుకు బిల్వ మార్గం కూడా ఉంది. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసిన శిల్ప సంపదతో 7వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక